ఆఫీస్కి వస్తా అంటే మా గల్లీలో ఉండే ఒక పిల్లగాడు అక్క అక్క 10th క్లాస్ రిజల్ట్ ఎప్పుడు అక్క అని అడిగిండు. వామ్మో అని గుండె గుబేలమన్నది నాకు. ఓరు దేవుడు అదోటి ఉన్నది కదా. ఏమో తమ్మి ఇప్పట్లో రిజల్ట్ వచ్చుడు జరంత డౌటే, చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అటు ఆఫీసర్లు అని చెప్పి వెళ్ళొచ్చిన. మరి ఇంటర్ ఫలితాలలో ఇంకొడవలేదు, ఇక 10th ఫలితాలు వస్తే ఇంకెట్లుంటుందో. 2 ఆఫీసుల ముంగట డ్యూటీలు చేసుడు పోలీసులకు కూడా కష్టమే కదా మరి. ఇవి ఇంటర్ బోర్డు ఆఫీస్ ముంగట అరెస్టులు. ఇక ఇవేమో ఇంటర్ మార్కులను గోల్మాల్ చేసిన గ్లోబరీనా ఆఫీస్ ముంగట అరెస్టులు. ఇంత జరుగుతున్నా సీఎం సార్ మాట్లాడతలేడని ప్రగతి భవన్ కు పోతే ఆడ కూడా అరెస్టులే. పోరల అమ్మా నాయనలను అయ్యో ఇదేం ఘోరం అని అడిగేతందుకొచ్చిన విద్యార్థి సంఘాలను ఎవ్వరు నిడిచిపెట్టలే. నైజాం సర్కార్ జమాన్లో వాళ్ళు నియంత్ర పాలన చేసినట్టు పోలీసులను పెట్టేసి కట్టడి చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి వచ్చినోళ్ళను వచ్చినట్టు గుంజుకపోవడు, జీపుల డీసీఎంలు ఎక్కించుకునుడు నడిచింది ఇయాల కూడా. What the hell is the problem? They also have children, I guess. They should correct the papers. And it should be free of cost. ఎందుకు మాకు తల్లిదండ్రులకు పేరెంట్స్ కి ఇంత శిక్ష వేస్తున్నారు? 5-6 రోజుల సంధి ఇదే కథ. కమిటీ రిపోర్టు వచ్చింది లేదు, తప్పులు చేసిన వాళ్ళ పని పట్టింది లేదు. ఇక సోషల్ మీడియాలో మామూలుగా లేదు పో. మీ ఇంటి పోరలైతే ఇట్లనే చేస్తారా? ఎమ్మెల్యేలను గుంజుకునే టైం ఉంటది కానీ పోరలను పట్టించుకోరా అని ఓ రేంజ్ అడుగుతున్నారు.